హాయ్ అందరికీ. ఈరోజు వీడియో అయితే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. తిరుపతి అంటే హైదరాబాద్ నుండి తిరుపతి, తిరుపతి టు శ్రీకాళహస్తి ఫుల్ జర్నీ బడ్జెట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఈ వీడియో తీయాలని లేదు, ఆల్రెడీ నేను ప్రతి ఒక్క ప్లేసు షార్ట్గా మీకు షేర్ చేసుకున్నాను. బట్ ఒకే వీడియోలో నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నా అంటే ఫుల్ బడ్జెట్ ఎంత అయిపోయింది, ఏమేమి చూడాలి ఖచ్చితంగా, మేము ఎలా చూసాము అంటే ప్రీ ప్లాన్ లేకుండా వెళ్ళినా కూడా మంచిగా అన్నీ ఎలా కవర్ చేసుకోవాలనేసి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే కొంతమందికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే కొన్ని మెయిన్ క్లిప్స్ పోయాయండి, ఎందుకంటే నేను అన్నీ డిలీట్ చేస్తూ వచ్చాను. లాస్ట్లో మిగిలిన వాటితో ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఇంట్లో నుండి బయలుదేరే ముందు అయితే ఇంట్లో మనం దేవునికి దీపం పెట్టేసుకొని, నేను అంటే సప్త శనివారాల వ్రతం చేశాను కదా, ఆ ముడుపు తీసుకొని అయితే ఇంట్లో నుండి బయలుదేరాము. మేము వచ్చేసి అప్పటికప్పుడు వెళ్ళాలి అనే ఆలోచన ఉంది కాబట్టి ఇంట్రా సిటీ బుక్ చేసుకున్నామండి. ట్రైన్కి మాకైతే దొరకలేదు. ఇంట్రా సిటీలో ఒక టికెట్ వచ్చేసి 1650. సో మేము 3 బెర్త్ అంటే పెద్ద బాబుకు నాకు మా హస్బెండ్ 3 తీసుకున్నాము. ఇంకా మాకు అప్ అండ్ డౌన్ ఇంట్రా సిటీకే మాకు 10,000 అయిపోయింది. ఇంకా మీ ఇష్టము. టికెట్స్ అనేది ట్రైన్లో ఏసీ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ బుక్ చేసుకుంటాము. ఏసీ కూడా 1400-1500 ఉన్నాయి పర్ పర్సన్కి. ఇంకా మనం ఏమైనా మనీ తగ్గించుకోవాలంటే మీరు బస్, ట్రైను అంటే ప్రైవేట్ ట్రావెల్స్లో డిఫరెంట్గా ఉంటాయి కదా, చూసి చేసుకోండి. మాకైతే అప్ అండ్ డౌన్ అంటే హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నాం. హైదరాబాద్ నుండి తిరుపతికి అప్ అండ్ డౌన్ అయితే 10,000 అయ్యాయండి. మేము ఒక బడ్జెట్ పెట్టుకున్నాం. అదంతా క్లియర్గా చెప్తాను మీకు, వీలైనంత వరకు చెప్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే మేము తిరుపతికి నైట్ బయలుదేరాము. హైదరాబాద్ నుండి తిరుపతి ఇంట్రాసిటీ బుక్ చేసుకున్నాం కదా, నైట్ బయలుదేరాము. మార్నింగ్ 10 వరకు దిగాము. గుట్ట కింద రూమ్ తీసుకున్నాము. మేము పైకి వెళ్ళలేదు, గుట్ట కింద తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మేము సడన్గా వెళ్ళాం కాబట్టి టోకెన్ తీసుకున్నామండి. మనకి మార్నింగ్ టైంలో టోకెన్ పెడతారు, 10 to సర్వదర్శన టోకెన్ ఇస్తారు కదా. బై లక్కగా మాకైతే లాస్ట్ మినిట్లో దొరికింది. అది దొరికే అంతవరకు ఉండాలని ఫిక్స్ అయ్యే వెళ్ళిపోయాము. సో మాకు వెంటనే దొరికింది, 2 అవర్స్లో టోకెన్ దొరికింది. అంటే 10కి లైన్లో ఉంటే 12:30 వరకు మాకు టోకెన్ దొరికింది. నెక్స్ట్ డే అంటే 1 డే ముందు ఇస్తారు అన్నట్టు ఈ సర్వదర్శనం టికెట్స్. అది తీసుకున్నాము నేను మా హస్బెండ్. 12 years పైన పిల్లలకే మనకి టికెట్ ఉంటుంది, 12 years లోపల ఉన్న వాళ్ళకి పిల్లలకి టికెట్ ఉండదు. నెంబర్ 1 ఇది. నెక్స్ట్ టోకెన్ తీసుకున్న తర్వాతకి గుట్ట కింద తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము కింద టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ డేకి ఉంది కాబట్టి దర్శనము, ముందు రోజు వేస్ట్ చేసుకోకుండా కింద వచ్చేసి పద్మావతి అమ్మవారు, అగస్త్య టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి కపిల తీర్థము, వెంగమ్మ కదండి, వకులమాత టెంపుల్, ఇలా మేమైతే ఒక 7 temples, ఇస్కాన్ టెంపుల్, అవి చిన్న క్లిప్స్ అన్నీ పోయాయి. ఫుల్ అది ఇందులో అసలు నేను ఈ వీడియో తీయొద్దు అనుకున్నా కానీ ఫుల్ బడ్జెట్ ఎవరికైనా అవసరం అవుతుంది అనేటట్టుగా తీశాను. అవన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రతి ఒక్కటి వీడియో పోస్ట్ చేశాను, ఈ బిగ్ వీడియోలో లేదు. సో మేము వెళ్ళిన రోజైతే ఇవన్నీ ఆటో మాట్లాడేసుకున్నాము. ప్రైవేట్ ఆటోకి వచ్చేసి 1700-1800 అరౌండ్ 2000 వేసుకోండి. 2000 పైన అయితే ఏం కాదు. కింద ఉన్న మెయిన్ టెంపుల్స్ అన్నీ మాట్లాడేస్తారు. నెక్స్ట్ ప్రైవేట్ రూమ్ తీసుకున్నామని చెప్పాం కదా, అది కూడా 2100 అలా అయ్యిందండి. సో అక్కడ రూమ్కి 2100, నెక్స్ట్ ఆటోకి ఒక 2000 అలా పెట్టేసుకొని కింద ఉన్న టెంపుల్స్ అన్నీ మేము 2:30కి అలా స్టార్ట్ అయితే నైట్ 10:30 వరకు కింద ఉన్న టెంపుల్స్, గుట్ట కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేస్తాం. ఇది ఫస్ట్ డే ప్లాన్. నెక్స్ట్ డేకి ఇంకా నెక్స్ట్ డే మాకు దర్శనం ఉంది కదా, మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకైతే తలనీలాలు ఇచ్చేసాము. నెక్స్ట్ డే ఏ ప్లాన్ ఏం పెట్టుకోలేదు, తలనీలాలు ఇచ్చి నెక్స్ట్ వెంగమాంబ దగ్గర, తిరుపతికి వచ్చిన వారు ఖచ్చితంగా వెంగమాంబ దగ్గర అన్నదానం తినాలి. మేము వెళ్ళిన రోజు ఫుల్ క్రౌడ్ ఉండే. సో ఆ క్రౌడ్ వైకుంఠ ఏకాదశి ఆ టైంలో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఉంది కాబట్టి మాకు అంటే భోజనానికి లైన్ 2 hours పట్టింది. అక్కడ తినేసిన తర్వాతకి ఇక్కడ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, చాలా టైం పట్టింది. బయట ఫుల్ ఎండ ఉంది, బట్ ఖచ్చితంగా తినాలి అని. ఇది సెకండ్ డే అండి, వెంగమాంబ దగ్గరకు వచ్చాము.
తిరుపతికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఏం తెలియకుండా, మేమైతే ఫస్ట్ టైం లైఫ్లోనే ఫస్ట్ టైం, బట్ ఏం తెలియకుండా తెలిసిన వాళ్ళ గైడెన్స్ తోటి వెళ్ళాము. అందుకే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొద్దిగా అయినా హెల్ప్ఫుల్ అవుతుందని. మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలానే అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, అందుకే. సో ఫస్ట్ డే అన్ని టెంపుల్స్ చూసుకున్నాము. నెక్స్ట్ డే దర్శనం ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయి తలనీలాలు ఇచ్చేసి వెంగమాంబ దగ్గర భోజనం చేసాం. ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి లంచ్ చేసేసి నెక్స్ట్ మనము స్వామివారి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే స్వామివారి దర్శనంకి కంప్లీట్ అయినట్టు. సో మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చాం కాబట్టి కొలనులో మేము ఏం మునగలేదు, బట్ మునిగితే చాలా మంచిది. కొలను దగ్గర ఈ చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర ఖచ్చితంగా మొక్కుకొని, దీనికి కూడా సపరేట్ హిస్టరీస్ ఉన్నాయి అన్నట్టు, కొంచెం కొంచెం ఉంది. సో ఈ ఫుల్ వీడియోలో నేను చెప్పలేకపోవచ్చు, బట్ షార్ట్ వీడియోలో చెప్పాను, చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంక అక్కడ వరాహస్వామి అక్కడ వాటర్ దగ్గర జస్ట్ అలా తలపైన నీళ్ళు చల్లుకున్నాను. ఇంకా వరాహస్వామికి దర్శనానికి కూడా ఇక్కడ కూడా 3 hours పట్టింది. చెప్పాను కదా, వైకుంఠ ఏకాదశి టైంలో వెళ్ళాము కాబట్టి. ఇంకా ఈవినింగ్ టైం అయింది కాబట్టి మంచిగా ఇవన్నీ ఏమంటారు ఏనుగులు వచ్చాయి, అది కూడా దర్శనం అయిపోయింది. వరాహస్వామి అక్కడ వీడియో తీయనియరండి. వరాహస్వామి దర్శనం అవ్వగానే టోకెన్ టికెట్కి వెళ్ళిపోయాం, పక్క నుంచే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. లిటరల్లీ మాకు 5 hours పట్టింది. స్వామివారి దర్శనం అయిన తర్వాతకి బయటకు వచ్చినాక మొబైల్ ఇస్తారు మాకు. ఎగ్జాక్ట్గా 11:30 11:40 టైంకి నైట్ ఆ టైంలో దర్శనం అయిపోయిందండి. చాలా చాలా బాగా అయింది దర్శనం అయితే. ఎంత బాగుందో, ఫస్ట్ టైం వచ్చినా కూడా మేము గురువారం రోజు తెలియకుండా వచ్చాము. మనకు వెంకటేశ్వర స్వామి దర్శనంలో గురువారం వస్తే ఎలాంటి అలంకరణ ఉండదంట. ఇక్కడికి వచ్చిన తర్వాతకి తెలిసింది. స్వామివారిని ఎలాంటి అలంకరణ లేకుండా చూడడం మా అదృష్టం అండి. అసలు అంటే పువ్వులు కూడా లేకుండా ఉన్నాయి, అంత మంచిగా అనిపించింది. బట్ విత్ ఇన్ సెకండ్లో మనల్ని తోసి పడేస్తారు. కొంచెమైనా చూసాము, హ్యాపీ అనిపించింది. మనం చూసినా చూడకపోయినా ఉన్న కొంచెం టైంలో స్వామివారు మనల్ని చూస్తారనిపించింది. నెక్స్ట్ పక్క నుంచి లడ్డు కౌంటర్ ఉంటుంది. దర్శనం అవ్వగానే లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డు తీసుకోండి. మళ్ళీ బయటికి వెళ్ళామంటే ఈ లోపలికి రావడం కష్టం అయిపోతుంది. లడ్డు తీసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చి దీపం కూడా పెట్టేశాను నేను. ఒత్తులు అంటారు చూడండి, అలా కొబ్బరికాయ కొట్టడం ఎక్కడ ఏమి ఉండదు, ఓన్లీ ఇక్కడనే టెంపుల్ దగ్గరనే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం దర్శనము 11:40కి అయింది కదా, చాలాసేపు టెంపుల్లో కూర్చొని ఇక్కడ దీపం పెట్టేసి 2 అయిందండి నైట్. రూమ్కి వచ్చేసరికి కొంచెం చిన్న షాపింగ్ ఉంటే అన్నీ ఏం చేయలేదు, అసలు టైం లేకుండే రూమ్కి 2కి వచ్చాము. ఇది 3rd డే. ఇక్కడ పైకి వచ్చిన తర్వాతకి గుట్ట పైన కూడా అప్పటికప్పుడు రూమ్ తీసుకోవాలని ఎవరికైనా ఆలోచన ఉంటే మేము చేసింది చెప్తాను. ఈరోజు దర్శనం అంటే 3 o'clock, మార్నింగ్ 3 o'clockకే వెళ్ళి రూమ్స్ ఎప్పటికప్పుడుగా ఫ్రెష్గా మార్నింగ్ 3 to 3:30 మధ్యలో ఇస్తారు. మేము ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం కదా కింద, మమ్మల్ని మా హస్బెండ్ కిందనే ఉంచి తను 3:30కే గుట్ట పైకి వెళ్ళిపోయారు. గుట్ట పైకి వెళ్ళిపోగానే ఉన్న కొంచెం టైం పీరియడ్లోనే రూమ్స్ ఇస్తారండి కొంతమందికి. ఆ లక్గా మాకు అన్నీ లక్గా కలిసి వచ్చాయి. పైన రూమ్ కూడా 100 rupees, 50 rupees, 200 rupees ఉంటాయి. మేము 100 rupees తీసుకున్నాము. నెక్స్ట్ గుట్ట కింద నుంచి పైకి వెళ్ళడానికి వెహికల్ అయితేనేమో 250 అండి, కార్ అయితేనేమో 500 అలా తీసుకుంటారు. సో నేనైతే పిల్లల్ని తీసుకొని గుట్ట పైకి, అంటే ముందర మా హస్బెండ్ వెళ్ళారు కదా రూమ్ టోకెన్ కోసము, ఇంకా నేను పిల్లల్ని తీసుకొని, వెహికల్ అయితే చాలామంది ఉంటారు, ఒక్కరం ఎందుకనేసి వెహికల్ మాట్లాడుకున్నాము. ఇంకా లగేజ్ పిల్లలు మా పెద్ద బాబుకి హాఫ్ టికెట్ అలా కాబట్టి 500 అలా తీసుకున్నారు మాకు గుట్ట పైకి అంతా కలిపి. సో అలా నెక్స్ట్ దర్శనం ఇదంతా దర్శనం అవ్వక ముందండి నేను చెప్పింది. నెక్స్ట్ అయితే దర్శనం అయిపోయినాక ఇంకా పైన గుట్ట పైకి వెళ్ళాం కదా, 3rd డే ఒక డే మొత్తం దర్శనంకి వెంగమాంబ భోజనం చేయడం, అండ్ నెక్స్ట్ అక్కడ వరాహస్వామి దగ్గరనే అయిపోయిందండి ఆ రోజు. దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే 3rd డే రోజు గుట్టపైన ఉన్న టెంపుల్స్ అన్నీ చూసాము. టెంపుల్స్ అన్నీ చూడడానికి అరౌండ్ 2200 అలా అడుగుతారు. సో ఇంకా ఇక్కడ మనీ కట్టేసుకొని బస్సు కూడా ఉంటాయండి. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు బస్సు ఏమవుతుందంటే తీసుకొని వెళ్ళి ఏమంటే శ్రీవారి పాదాల దగ్గర ఆగుతుంది, మళ్ళీ ఇంకొక బస్సు అలా టైం వేస్ట్ అవుతుంది అనేసి. అండ్ మళ్ళీ ఈవినింగ్ 6 వరకే మనకి టెంపుల్, 6 తర్వాతకి
పైకి వెళ్ళనివ్వరు, అంటే గుట్ట పైన ఉన్న టెంపుల్స్ తిరగనివ్వరు, అన్నీ చూడాలన్నట్టు స్టార్ట్ చేసాము. సో 2200 అలా తీసేసుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అంతే. ఇంకా ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు, నెక్స్ట్ శిలాతోరణము పక్కనే చక్రతీర్థం ఉంటుంది. అన్నీ చూసేయండి. ఒక్కసారి మనం తిరుపతికి వెళ్ళామంటే గుట్ట కింద ఉన్న టెంపుల్స్, గుట్ట పైన ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మేమైతే ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళాము. అన్నీ చూడాలని మేము ప్లాన్ తోటి వెళ్ళినట్టు వెళ్ళాము. కానీ ఏం తెలియకుండా పక్కన తెలిసిన వాళ్ళు ఉండడము, ఎవరో ఒకరు మనకి చెప్పడము, నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గరుండి నడిపినట్టే అనిపించిందండి మాకు. ఏ రోజు మేము తిరుపతిలో అడుగుపెట్టింది లేదు, తిరుపతిలో తెలిసిన వాళ్ళు లేరు, కానీ అన్నీ ప్లాన్ పక్కనే ఎవరితోటైనా మేము చెప్తే ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చారు అని అన్నారు. చక్రతీర్థం దగ్గర ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయి. 150 రూపీస్కి ఒకటి తీసుకోండి. సో మీరు ఒక 4-5 అలా తీసుకుంటే 120 రూపీస్కి ఇస్తారు. ఇంకా అక్కడ శివయ్యను కూడా మొక్కుకొని వచ్చాం. చాలా బాగుంది చక్రతీర్థం అంటే శిలాతోరణం దగ్గర నుండి పక్కనే, కానీ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఈ క్లైమేటు, ఈ రాళ్ళు, వాటర్ సౌండ్, ప్రతిదీ ఎంజాయ్ చేస్తారండి. అసలు ఏది మిస్ చేసుకోకుండా ప్రతిదీ చూసేయండి. మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. అంటే దర్శనం అయిన తర్వాతకి, దర్శనం అవ్వగానే ఇవన్నీ చూడలేమండి, టైం సరిపోదు. దర్శనం ఒక రోజు పెట్టేసుకొని నెక్స్ట్ డేకి గుట్ట పైన టెంపుల్స్ అన్నీ చూడాలంటే 1 డే పడుతుంది. మేము 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. బాగా అలసిపోయి పడుకున్నాం కదా, 10:30కి అలా స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ 7:30 అలా అయింది. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. 3 వన్ సైడ్, అంటే 3 టెంపుల్స్ వన్ సైడ్ ఉంటాయి, 3 టెంపుల్స్ వన్ సైడ్ ఉంటాయి. మనకు శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం వన్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ జపాలి, వేణుగోపాల స్వామి, ఆకాశగంగ, పాప వినాశనం, ఇవి వన్ సైడ్ ఉంటాయి. ఇవన్నీ చూడడానికి మన వెహికల్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారండి. బస్సులో బస్ ఏంటంటే డే పాస్ అని ఉంటుంది, అది తీసుకుంటే ఒకలాగా, కానీ పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడం దిగడము అండ్ త్వరగా అయిపోవు. అందుకే మేమైతే వెహికల్ ఒక 3 ఫ్యామిలీస్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. ఇవన్నీ చూడడానికి ఇంకా తను కూడా మాకు 2000 అలా అడిగారు అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా వేణుగోపాల స్వామి దర్శనం కూడా అసలు సూపర్ అంటే సూపర్ అయింది. స్వామివారి దర్శనము నిజంగా చాలా బాగుంది. ఆ రూపము అండ్ ది మోస్ట్, అస్సలు ఇంకా మాటలు చెప్పలేని, ఎంత మాట్లాడినా తక్కువనే అండి. జపాలి ఒక ఎమోషన్ అండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంతో, నాకు జపాలి అలా అనిపించింది. ఇక్కడికి కొంచెం పిల్లలతో కష్టము, బట్ మా పిల్లలైతే ఎక్కడ విసుగు పెట్టకుండా హ్యాపీగా నడిపించారు. ఇలా రాయి పైన రాయి పెడితే ఇల్లు అంటే ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో అలా నెరవేరుతుంది అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దారి పొడుగు మనం ఒక 2 కిలోమీటర్స్ నడచాలి. 2 కిలోమీటర్స్ కూడా ఏదో ఒకటి తినడానికి ఉంటూనే ఉంటుంది. వాటర్ బాటిల్, ఫ్రూట్స్ అవిను ఇవ్వును. ఇంకా మా పిల్లలు ఏంటంటే ఎక్కడ కూడా విసుకెళ్ళండి, ఎంత నడిచిరంటే అసలు ఈ గుట్ట పైన ఉన్న టెంపుల్స్ చూసినప్పుడు మా పిల్లలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఎక్కడ కూడా ఎత్తుకు అనలేదు. అండ్ చూసారు కదా అడవి. నిజంగా ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే అసలు ఎంత ఏదో అడవి అంటే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తప్ప స్వామివారి దర్శనం అవ్వలే అనిపించింది. అండ్ ఈ క్లైమేటు, ఆ చెట్లు, అసలు ఇంకా ఎంత చెప్పినా నాకైతే ఒక్కటి అనిపించింది, తిరుపతికి ఎప్పుడు వచ్చినా స్వామివారి దర్శనం అయినాక టైం ఉన్నా లేకపోయినా జపాలి ఎక్కి రావాలి అనిపించింది. అంత బాగుంది. మేము మంచి టైంలో వెళ్ళామని చెప్పాను కదా, క్రూషియల్ టైంలో వెళ్ళాము. ఇక్కడ లైన్ చూడండి, ఎంత పెద్ద లైన్ ఉన్నది. అయినా కూడా వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని అసలు ఎంత అద్భుతంగా ఉన్నారు. హనుమాన్ అయితే ఇంకా నా ఫేవరెట్, నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన దేవుడు హనుమాన్ అండి. చాలా ఇష్టము హనుమాన్. సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా దర్శనం అయ్యింది. బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ కొంచెం మంకీస్, కోతులు ఉంటాయి. ఫుడ్ అలాంటివి ఏమి చేతులు పట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి అయితే ఇంకా పాప వినాశన అండ్ ఆకాశగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది నడవడమే పెద్ద ప్రాసెస్ అండి. ఇక్కడనే మనకి గుట్టపైన ఉన్న టెంపుల్స్ అన్నిట్లో ఇదే మనకి టైం పట్టింది. ఖచ్చితంగా విజిట్ చెయ్యండి. మనము తిరుపతికి వచ్చినామంటే
అట్లీస్ట్ 2 days అయినా టైం స్పెండ్ చేయండి. అంటే అన్నీ చూడాలి అనుకున్న వాళ్ళు, లేదంటే కొంతమంది అయితే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. బట్ మాకు తిరుపతి ఒక మెమొరబుల్గా అవ్వాలి, అంటే ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా, అన్నీ చూడాలనిపించి ఇంకా మేము ఒక బడ్జెట్ పెట్టుకున్నాం. ఎప్పటి నుంచో తిరుపతికి వెళ్ళినప్పుడు ఇది స్వామివారికి అంటే అలా అనుకుంటాం కదా, ఇది స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తామని అలా ఒక 30,000 పెట్టుకున్నాము. 30,000 ఇప్పుడు కాదండి, తిరుపతికి నేనైతే సప్త శనివారాల వ్రతం చేస్తున్న దగ్గర నుండి అలా అంతకు ముందు నుంచి 1 year నుండి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మనీ పెట్టేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. తిరుపతికి అంటారు కదా, అప్పు చేసి వెళ్ళొద్దు, మన సొంతంగా మనీ తీసుకొని వెళ్ళాలని. అది ఎంతవరకు నిజమో కానీ నేనైతే అది నమ్మి నే కష్టపడి అంటే మనం దాచుకున్న మనీతోటి స్వామివారి దర్శనం చేయాలని ఒక 30,000 అలా పక్కకు పెట్టేస్తాను. ఆ మనీలోనే చూసి రావాలి అని అనుకున్నాను. సో అలా బడ్జెట్ ఖచ్చితంగా తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొంత మనీ అలా బడ్జెట్ పక్కన పెట్టేసుకుంటారు. మీ ఇష్టం. ఇవన్నీ చూడకుండా స్వామివారి దర్శనం చేయాలంటే ట్రైన్లో వస్తే ఒక 5,000 అలా అయిపోతాయి. బస్సులో అయితే మేము వచ్చింది బస్సులో కాబట్టి మాకు టికెట్సే 10,000 అలా అయిపోయాయి అండి. అప్ అండ్ డౌన్ నేను చెప్తుంది. హైదరాబాద్ టు తిరుపతికి 5,200 అయినాయి, మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్కి 5,200 అయిపోయినాయి అలా. ఎందుకంటే ఈచ్ టికెట్ మాకు ఇంటర్సిటీలో 1680 అలా పడిందండి. నెక్స్ట్ పాప వినాశన దగ్గరకు వచ్చాము. ఇక్కడ కూడా గంగామాత దర్శనం చాలా త్వరగా అయిపోతాయి. ఇక్కడ దర్శనం కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనము, ఇక్కడ ఎందుకు ఇది క్లోజ్ చేశారు, ఏదో రిపేర్ ఉందంట. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉన్న ఆంటీ నామాలు బాగా పెడుతున్నారు, అందుకే ఉన్నాయన్నీ తీర్పించి మళ్ళీ మా పిల్లలకి మంచిగా పెట్టించాము. ఏదేమైనా తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరూ అండి ఫేస్ పైన నామాలు నిజంగా స్వామివారి లాగానే అనిపిస్తారు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇది ఇంకా ఆకాశగంగ అండి. ఇంకా కొంచెము కొద్దిగా చీకటి అయిపోయింది, అన్నీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలతో వచ్చినప్పుడు జపాలి దగ్గర ఖచ్చితంగా అక్కడ ఒక 2 hours పట్టిద్ది నడుచు లోపలికి. అక్కడ వరకే వెహికల్ కదా, జపాలి ముందు వరకే వెహికల్ ఉంటే స్వామివారిని చూడడానికి, హనుమయ్యను చూడడానికి ఆల్మోస్ట్ 2 kilometers నడవాలి, 2 kilometers రావాలి, కాబట్టి అక్కడనే టైం పట్టుతుంది. నెక్స్ట్ ఇంకా ఆకాశగంగ దగ్గర దీపం పెట్టి ఇక్కడ దానాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఏదో ఒక దానం చేయాలి. మేము గోదానం చేసాము. ఇక్కడ మనకి మామూలుగా టెంపుల్ ఏంటంటే అర్చన చేయమని అంటాం, బట్ ఇక్కడ దానాలు ఉంటాయి, వాళ్ళు చెప్తారు అలా దానాలు ఏదో ఒకటి చేయండి. ఇక్కడ వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత కూల్, మంచి చలికాలంలో వచ్చాం కాబట్టి చలి పెట్టేస్తుంది. ఆ వాటర్ సౌండ్ అయితే చాలా బాగుంది. మనం ప్యూరిఫైయర్లో పెట్టి తాగిన నీరు కూడా ఎంత టేస్ట్గా ఉండరు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాటిల్స్ పట్టేసుకొని వెళ్తారు, మంచిగా తాగేస్తారు. మేము కూడా తాగి కొన్ని వాటర్ అలా పట్టేసుకొని వెళ్ళాం. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు ఎలా ఎక్కడి నుంచి అనేది తెలియదు కానీ అబ్బో అమృతం అండి, వాటర్ అయితే మంచి టేస్ట్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా అయిపోయింది. ఇక్కడికి మాకు 6:30 అలా అయింది. కొత్త వాళ్ళ అంటే ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళు 6 o'clock రానివ్వరు. ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ 7:30 వరకు అయితే ఫాస్ట్గా, అడవి కదా కొంచెము చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళిపోతారు 6:30-7 వరకు. మాకైతే 6:15 అలా అయింది అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి. కొంచెం డేలో వచ్చుంటే ఈ వాటర్ ఫాల్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు, అండ్ ఇక్కడ కొంచెం చీకటి ఉండడం వల్ల జారిపోతుంది, అండ్ ముందు కూడా వెళ్ళలేకపోయాము. బట్ డేలో ఉండే వాటర్ ఫాల్ బాగుండే, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపించింది. బట్ మేము ఆల్రెడీ 10:30కి అలా స్టార్ట్ అయ్యామా, అన్నీ చూస్తూ 7 temples వరకు అన్నీ చూసేసి 6:30కి కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా 6:30కి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి స్టార్ట్ అయిపోయి మేము ఉండే ఏరియాకి. మేము ఉండేది సిఆర్ఓ కాంప్లెక్స్, అక్కడ తీసుకున్నామండి రూము. సో అక్కడ ఉంది కాబట్టి చూసారు కదా ఇంత లోపలికి నడవాలి. ఇంకా అక్కడికి ఇప్పుడు ఏమంటారు, దర్శనం అవ్వగానే రూమ్స్ కూడా వెకేట్ చేపిస్తురంట.
ఇంకేమో అది నాకు అంత క్లియర్గా తెలియదు. వన్ డేనే ఉండాలి అని అంటారు, కానీ దర్శనం అవ్వకుంటే ఏం చేస్తారులేండి. వెళ్ళేసరికి అబ్బా అసలు వైకుంఠ ఏకాదశమి కదా, సూపర్గా రెడీ చేసి ఉండే, బాగా అనిపించింది అసలు, మంచిగా కలర్ఫుల్గా లైటింగ్ తోటి. అసలు ఈ వీడియో నేను చేయొద్దు అనుకున్నాను, కానీ అంటే ఆల్రెడీ అన్నీ చేశాను కదా ఎందుకని. బట్ బడ్జెట్ ఎంత అవుతుంది, నేను చాలా వీడియోస్ అంటే కొన్ని ప్లేస్ ఎస్పెషల్ మాకు ఇంకొక ప్లాన్ ఉంది ఒక దగ్గరికి వెళ్ళాలని. అది నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఈ ప్లేస్కి ఇంత బడ్జెట్ అవుతుంది, ఇలా దీనికి ఇంత అవుతుందని చెప్పలేదు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అరే తిరుపతికి కూడా మేము వెళ్ళాం కదా, కొంతమందికైనా ఈ ఆలోచన వస్తుంది కదా ఎంత బడ్జెట్ అవుతుంది అనేసి అలా. సో ఇప్పుడు ఫుల్ బడ్జెట్ మాది చెప్తానండి. ఇక్కడ పైన టెంపుల్ అన్నీ చూసేసి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇంకోసారి వెంగబామ్మ దగ్గర డిన్నర్ చేసుకొని వెళ్ళాము. అప్పుడు ఎవ్వరూ లేకుండే. సో మొత్తానికి 2 times అయితే అయిపోయింది వెంగమామ దగ్గర తినడము. ఇంకా మా బడ్జెట్ చెప్తానన్నా కదా, ఫస్ట్ ఒక టికెట్ 1680 అంటే 5040 రూపీస్. అప్ అండ్ డౌన్ వచ్చేసి 10,000 అలా అయిపోయింది. 5,000 10,000. టు హైదరాబాద్ టు తిరుపతి టు అక్కడ 10,000 అయిపోయాయా. మనం రూమ్ వచ్చేసి 18-19 అలా తీసుకున్నాం, అంటే 2,000. అది ఆటోకి 2,000. మళ్ళీ మనం బస్ స్టాండ్ దగ్గర దిగగానే రూమ్స్ చూపిస్తారండి వాళ్ళు, ఈజీగా ఒక 500 అలా అడుగుతారు. సో అది ఎక్కడెక్కడ చూపించాలి వాళ్ళు, మనకి రూమ్ వెతికేంత వరకు కూడా ఒక 300 నుంచి 500 వరకు వాళ్ళు పెట్టేసుకుంటారు. సో మాకు కింద రూమ్ 2,000, టెంపుల్స్ అన్ని చూడడానికి 2,000, ఇది రూము 4,500 పడినాయి, అంటే 10,000 అది. సో 14,500 కింద పడింది. మళ్ళీ గుట్ట కింద అండి, మళ్ళీ గుట్ట పైకి వెళ్ళడానికి మనకు వెహికల్ ఛార్జ్ వచ్చేసి మినిమం 500 అలా అడుగుతారు. తర్వాతకి ఇంకా లోకల్గా అవి ఇవి అవుతూనే ఉంటాయండి తినడానికైనా. వెళ్ళగానే మేము బ్రేక్ఫాస్ట్ చేసినాము, అవన్నీ తీసేసినాము, మెయినే చెప్తున్నాను నేను. సో తినే అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు, ఒకరు ఒక ప్లేట్ 2 ప్లేట్, అది ఎవరికి అంటే కంఫర్ట్ని బట్టి అంత అవుతుంది ఆ ఖర్చు అయితే. సో అదంతా పక్కన చేస్తే మళ్ళీ పైన దర్శనం అయిన రోజు అయితే ఇంకా తీసేస్తే నెక్స్ట్ డే అయితే మళ్ళీ 2,000 పెట్టేసుకొని వెహికల్ మాట్లాడుకున్నామని చెప్పాను కదా. సో పైన టెంపుల్స్ అన్నీ చూడడానికి 2,000 అయింది. నెక్స్ట్ రూమ్ వేకెట్ దగ్గర ఒక 200 అంతేను. చిన్న 200 ఇంకా మేము కొనుక్కునేవి అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్, ఫ్యామిలీ లడ్డు ఇవన్నీ తీసేసాను. సో ఇవన్నీ తీసిన తర్వాతకే చెప్తున్నాను నేను. నెక్స్ట్ గుట్ట కిందికి రావడానికి 500 కారు తీసుకున్నారు. సో మాకు కొంచెం ఎక్స్ట్రాగా అయ్యింది ఏంటంటే, ఇంకా అక్కడ నుండి శ్రీకాళహస్తికి వెళ్ళాము. గుట్ట కింద నుండి శ్రీకాళహస్తికి వెళ్ళాము. అదే కారు మాట్లాడుకోవడం వల్ల మాకు 3,500 3,300 అలా అడిగి ఉన్నారు అన్నట్టు. సో అలా 3,300 అదొకటి. నెక్స్ట్ పైన మనము తిరుపతికి వచ్చిన వారు ఖచ్చితంగా అగరబత్తులు తీసుకుంటారు. ఒక బాక్స్ 475 రూపీస్ అలా అయితే, అక్కడ ఒక 900 రూపీస్ వరకు అక్కడ అయింది. క్యాలెండర్లో ఒక 300 అలా పడింది. సో ఇవన్నీ కూడా మొత్తంకి కూడా మెయిన్గా చెప్పాలంటే క్యాలెండర్, అగరబత్తులు, శ్రీకాళహస్తి అప్ అండ్ డౌన్, ఇక్కడ రూము, కింద టెంపుల్, పైన టెంపుల్స్ అన్నీ కూడా 2,200-250 రూపీస్ అలా అయిపోయాయి. అంటే 22,250 రూపీస్, 100 అంటున్నా. ఇవన్నీ మేజర్గా మేము ఏంటంటే ఎక్కడ కూడా రిస్క్, అంటే పిల్లలతో ఒక్కలం వెళ్ళాము కాబట్టి రిస్క్ లేకుండా కంఫర్ట్గా వెళ్ళాలనేసి అన్ని వెహికల్స్ చూస్ చేసుకున్నాము. మాకైనంతనే మీకు అవ్వాలని లేదు. మేము ఇంట్రెస్ట్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ రావడం వల్ల 10,000 అయ్యింది. మాకు టికెట్సే 10,000 అయినాయి. మీరు అంటే బస్సులో లేదంటే టికెట్స్లో జనరల్లో అంటే ట్రైన్స్ ఉంటాయి అలా వచ్చినాయి అనుకోండి. అందాజగా నేను క్యాల్కులేషన్ చేసింది ఏంటంటే, అందాజగా చూసుకున్నాము 10,000 నుంచి ఒక ఫ్యామిలీకి 4 మెంబర్స్కి 10,000 to 1,500 అయితే పక్కా పడతాయి అని అర్థమైందండి. సో మేమైతే అంత కంఫర్ట్గా పిల్లలతో వెళ్ళాము, రావడం పోవడం. నెక్స్ట్ ఇంకక్కడ మేము ఆ రూము అండ్ టిఫిన్స్ 2 days టిఫిన్స్ తినడము. నెక్స్ట్ పిల్లలు అక్కడ ఏమైనా కొనిపించాలంటే అవన్నీ కూడా మాకు ఒక 5,000 వరకు పడినాయి. మొత్తంగా మేమైతే తిరుపతికి రావడానికి 30,000 అలా బడ్జెట్ పెట్టుకున్నాము. నమ్ముతారో నమ్మరు, చాలామంది అన్నారు తిరుపతికి మనం ఇంత బడ్జెట్ పెట్టుకుంటే అందులో 1 రూపీ కూడా మిగలదు అంటే. ఏమో అనుకున్నాను. మేము తిరుపతికి పెట్టుకున్న బడ్జెట్ కంప్లీట్ అయిపోయిందండి. 20 రూపీస్ మిగిలాయి. సో అలా ఉంటుంది అన్నట్టు మనము. అంటే ఎక్కడ కూడా మేమేం వేస్ట్ చేయలే, అన్నీ చూడాలి, అన్నిటికీ ప్రిఫరెన్స్. ఇంకా టెంపుల్, ఇంకా మేము ఆకాశగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ గోదానం చేసినాం. గోదానానికి అక్కడ 500 ఏమో అడిగారు. ఇలాంటివి కాకనే మెయిన్ మాత్రం మాకు 22,000 అలా 22,000 చేంజ్ పడింది. మిగతా 8,000 ఇలా గోదానము, నెక్స్ట్ మధ్యలో పిల్లల స్నాక్స్,
లడ్డు, ఇంకా లడ్డూకి నేను వెళ్ళే లడ్డు అంటే ఫ్యామిలీ అందరికి తీసుకోవాలి కాబట్టి అక్కడ కూడా 50 రూపీస్కి ఒకటి అంటే మేమైతే ఇంకా చాలా తీసేసుకున్నాం అందరికీ కావాలనేసి. నెక్స్ట్ మధ్యలో మేము ఈ 30,000లోనే నేను అనుకున్నాను ఒక 1,000-2,000 వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా అక్కడ అంటే టెంపుల్స్ దగ్గర లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరికీ ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. సో అలా నేను 2,000 రూపీస్ 10 రూపీస్ నోట్స్ తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అందులో అయిపోయేంత వరకు కూడా ఇచ్చేసాను అన్నట్టు. సో అలా మనం ఎంత పెట్టుకుంటే అంత. మాకైతే ఇంత అయింది. మీరు బస్సులో వెళ్తే నార్మల్ బస్సులో వెళ్తే ఒకలాగా ఉంటుంది, బుక్ చేసుకొని వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఏసీ ట్రైన్లో చేసుకుంటే అలా ఉంటుంది, ఓన్లీ తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అన్నీ చూసిన వాళ్ళకి ఒకలాగా ఉంటుందండి. సో మేమైతే కంఫర్ట్గా ఫ్యామిలీతో ఈ బడ్జెట్లో హ్యాపీగా వెళ్ళి రావచ్చు. నెక్స్ట్ శ్రీకాళహస్తి దర్శనం కూడా అయిపోయిందండి. ఇంకా అక్కడ మేము క్యాలెండరు అగరబత్తులు తీసుకొని డైరెక్ట్ గుట్ట కిందకి దిగి శ్రీకాళహస్తికి వెళ్ళాము. యాక్చువల్లీ బస్సులో వెళ్దాం అనుకున్నాము, కానీ నాకు హెల్త్ ఇంకా ఎలానో అయింది సడన్గా అనేసి అదే కారు మేము శ్రీకాళహస్తికి మాట్లాడుకోవడం వల్ల అక్కడ 3,000. బస్సులో వెళ్తే మనకి 1,500 1,700 అన్నారండి టికెట్స్ పర్ పర్సన్కి ఇంత అని ఉంటుంది అన్నట్టు. బట్ ఇంకా పోనీలే రిస్క్ తీసుకోవద్దు, పిల్లలతో వచ్చినప్పుడు సేఫ్గా వెళ్ళాలి అన్నట్టు కదా. అక్కడ నేను శ్రీకాళహస్తి దగ్గర ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ మీకు కలాకండ్ స్వీట్ ఉంటుంది, 350 రూపీస్ కేజీ. అసలు శ్రీకాళహస్తిలో అది ఫేమస్. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి మళ్ళీ తిరుపతికి వచ్చాము. తిరుపతికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయింది. డిన్నర్ చేసాము. సో డిన్నర్ చేసి మా బస్ వచ్చేసి 8 o'clock ఉంది. ఇంట్రాసిటీ అప్ అండ్ డౌన్ 2 బుక్ చేసుకున్నాము. మళ్ళీ అది ఆ టైంలో దొరకకుంటే కష్టం అనేసి హ్యాపీగా బొజ్జ నిండా తిన్నాము. అన్నీ విత్ మెమొరీస్ అన్నీ తీసేసుకొని తిరుపతి నుండి హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. చాలా మేము అనుకున్న దానికంటే మనీ పోయినా పర్లేదు కానీ సేఫ్గా వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే 3 days ఉన్నాము. మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కటి ఇదంతటికీ మన సబ్స్క్రైబర్ వల్లనేనండి. తను ఇచ్చే గైడెన్స్ తోటి మేము వెళ్ళాము. ఇక్కడ వెళ్ళండి అక్క, అక్కడ వెళ్ళండి అక్క అని ఒక్కటి మిస్ చేసుకోకుండా అన్నీ చూసామని నేను అనుకుంటున్నాను. ఇంకొక్కటి వెళ్ళాలి, కాణిపాకం వెళ్ళాలి. నెక్స్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు కాణిపాకం వెళ్ళాలి. సో కాణిపాకం వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అయిపోతుందని శ్రీకాళహస్తికి వెళ్ళామన్నట్టు. అక్కడ మంచిగా దర్శనం. అక్కడ టికెట్స్ వచ్చేసి 500 ఇంకా 2,000 అలా ఉన్నాయండి. సో అక్కడ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు టికెట్స్. కానీ దర్శనం అయితే మామూలుగా కాదు. అమ్మవారి ముందు అయితే నేను లిటరల్గా 7 minutes అలా వెయిట్ చేసి అలా చూస్తుండిపోయాము. అంత అదృష్టం కలిగింది. మొత్తానికి హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు శ్రీకాళహస్తి వండర్ఫుల్ అయింది మా జర్నీ.